హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మా టాక్స్. కుంభరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెల 3, 4, 5, 6 తారీఖుల్లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా వచ్చేటప్పటికి కుంభరాశి వాళ్ళకి అదృష్టం తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక వీళ్ళకి అన్ని విజయాలు అనేవి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కష్టాలు లేవు అని చెప్పేసి నేను అంటలేదు, కష్టాలు ఉంటాయి. కాకపోతే మీరు ఎన్నైతే కష్టాలు పడ్డారో అలాగే వీటికి మీకు తగ్గట్లుగా, అంటే మీరు పడినటువంటి కష్టానికి తగ్గట్లుగా మీరు మంచి విషయాలు వినేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు పూర్తిగా వీడియోని చివరి దాకా చూడండి. అప్పుడే మీకు అసలు మంచి ఏంటి చెడేంటి అనేది క్లియర్గా అర్థమైద్ది. అలాగే కొన్ని ఆ కష్టాల నుంచి బయటపడటానికి, అవి మీ దగ్గరికి రాకుండా ఉండటం కోసం కూడా నేను కొన్ని మంచి పరిహారాలు చెప్తాను. అవి చేసుకోవటం వల్ల కూడా మీకు చాలా వరకు కూడా ఆ సమస్య అనేది మీ దగ్గరకు రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా అది ఎలా వెళ్ళిపోవాలో అట్లా వెళ్ళిపోయేటట్లుగా ఈ పరిహారాలు అనేవి మీకు మంచిగా యూజ్ అవుతాయి. ముందుగా కుంభరాశి వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి, వీళ్ళది రాశి పరంగా వచ్చేటప్పటికి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని అనగానే ఇక్కడ మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే శనిదేవుని అనుగ్రహం అనేది ఈ కుంభరాశి వాళ్ళ మీద బాగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అవేంటంటే మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా, కాస్తో కూస్తో ఇబ్బందులు వచ్చినా చేసినా కూడా అవేంటంటే మీరు జీవితంలో వాటిని అనుభవాలుగా మార్చుకోవటం వలన అవి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మీరేంటంటే కొంచెం దైవానుగ్రహం అనేది, అంటే దేవుడికి ఎక్కువగా పూజలు చేయటము, శనిదేవునికి ఆ అనుగ్రహం అనేది, ఆగ్రహం మీ మీదకి ఎక్కువగా ఉండకుండా ఉండటం కోసం ఏంటంటే కొంచెం మీరు ఏదన్నా శనివారం పూట ఏదన్నా చిన్నగా దానాలు చేయటము, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఆ సమస్య అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది అనమాట. అవేంటనేది నేను చెప్తాను. ఇక వీళ్ళ వ్యక్తిగత విషయానికి వచ్చేటప్పటికి కుంభరాశి వాళ్ళు మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుంది. అంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే ఒక తెల్లని కాగితం లాగా స్వచ్ఛంగా ఉంటుంది అనమాట. ఆ కాగితం మీద ఎవరన్నా ఒక గీత గీస్తేనే దాని మీద గీత అనేది పడిద్ది. అట్లాగే వీళ్ళ మనసులో ఎవరన్నా వీళ్ళని ఇబ్బంది పెడితే మాత్రమే వీళ్ళకి ఆ ఇబ్బంది అనేది, వాళ్ళ మీద కోపం రావటం అనేది జరిగిద్ది అనమాట. లేకపోతే వీళ్ళ మనసులో ఎటువంటి కల్మషాలు కానీ, కుళ్ళులు కానీ, ఈర్ష్యలు కానీ ఎవ్వరి మీద కూడా ఉండవు. అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళల్లో వీళ్ళు ముందుగా ఉంటారనమాట. మనసులో ఎప్పుడు కూడా అటువంటి అసూయ ద్వేషాలు అనేవి ఉండవు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏంటంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా కూడా ఉంటారు. ఏంటంటే ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే వాళ్ళ మనస్తత్వం మంచిది అవ్వటం వలన వాళ్ళని చూడంగానే వాళ్ళల్లో లక్ష్మీ కళ, అంటే జీవకళ అనేది ఉట్టి పడతా ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఎవరు చూసినా కూడా ఆకర్షితులు అవుతారనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కూడా వీళ్ళు నలుగురిలో కలిసిపోతారు. అట్లాగే వీళ్ళను కూడా నలుగురు కలుపుకుంటారనమాట. అట్లా వీళ్ళకి ఏంటంటే మాటకారితనము, వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఫేస్లో ఉన్నటువంటి ఒక మంచి ఆ కళ, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళని బాగా ఆకర్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక వీళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా అంటే రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తా వీళ్ళు ఇక ఆ ఇబ్బందులు అలాంటివన్నీ చూస్తా కూడా జీవితంలో ఏది కూడా వీళ్ళకి అంత ఈజీగా ఏమీ రాల. ఏదైనా కూడా కష్టపడి కాస్తో కూస్తో ఇబ్బందులు పడి అట్లా చేసిన తర్వాత వీళ్ళు జీవితంలో సుఖాలు అనేవి చూడటం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎవరో ఇచ్చి చేస్తే వీళ్ళు అట్లాగా సుఖపడటం అనేది వీళ్ళకి లేదు. ఎక్కువగా వీళ్ళ పడినటువంటి కష్టం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక వీళ్ళేంటంటే కోపం అనేది చాలా, అంటే పరిస్థితిని బట్టి వీళ్ళకి కోపము, బాధ ఇవన్నీ కూడా ఏంటంటే మనసులో పెట్టుకుంటారనమాట. పైకి మాత్రం ఏంటంటే నవ్వుతా కనిపిస్తారు. ఎన్ని బాధలన్నా ఉండనివ్వండి, ఎదుటి వారితో ఏంటంటే ఎవరికి చెప్పుకోరు. అంటే వీళ్ళని చూడంగానే ఎవరైనా సరే ఏమనుకుంటారు, వీళ్ళు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పేసేసి అసలు వీళ్ళకి ఆలోచన అంటే ఏంటో తెలియనట్లుగా అట్లా ఉంటారనమాట పైకి. కానీ లోపల వచ్చేటప్పటికి వీళ్ళకి చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా రకాల సమస్యలు ఉంటాయి. కాకపోతే బయటపడి కొంతమంది ఏంటంటే చెప్పేసుకుంటారు గబా. వీళ్ళు ఏంటంటే చెప్పుకోరు. ఎంత కష్టం ఉన్నా సరే వాళ్ళ మనసులో దాచుకొని ఎదుటి వాళ్ళు ఇంకా ఏమన్నా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారనమాట.
కాబట్టి వీళ్ళకి చాలా వరకు కూడా ఓర్పు సహనం అనేవి ఎక్కువగా ఉంటాయి. తొందరపడి కూడా అంటే ఇది కంగారు పడిపోవటము, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇలాంటివి అసలు వీళ్ళకి ఉండవన్నమాట. ఇక వీళ్ళకి కోపం విషయానికి వస్తే వీళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెడితే మాత్రమే వీళ్ళకి కోపం వచ్చిద్ది. దాదాపుగా వీళ్ళకి ఎవ్వరికి కోపం రాదు. వీళ్ళందరితోటి మంచిగా ఉంటారు కాబట్టి వీళ్ళ మీద ఎవరికి కోపం రాదు. వీళ్ళకి ఎవరి మీద కోపం రాదు. కానీ వీళ్ళని ఎవరన్నా గెలికితే అంటే వీళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెట్టి వీళ్ళ మీద లేనిపోని నిందలు వేసి ఇలాంటివి చేస్తే మాత్రం వాళ్ళకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఇక దానికి వాళ్ళు ఎదుటి వాళ్ళు మాత్రం బలవ్వాల్సిందే. వాళ్ళు దానికి సమాధానం చెప్పకుండా మాత్రం ఉండరు. పైకి మాత్రం చక్కగా నవ్వుతా కలకలలాడుతూ ఉంటారనమాట. అలాగే వీళ్ళకి హెల్పింగ్ నేచర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎక్కువని కాదు, ఉన్నంతలో వీళ్ళు ఎదుటి వారికి సహాయం చేయడానికి ఇష్టపడతా ఉంటారు. అలాగే మంచి మాటకారితనం అంటే నలుగురితో చక్కగా నవ్వుతా మాట్లాడటము, ఎవరి దగ్గర తగ్గట్లుగా వాళ్ళ దగ్గర మాట్లాడటము ఇలాంటివి అనేది మంచి పద్ధతి తెలిసినటువంటి మనుషులుగా వీళ్ళని చెప్పుకోవచ్చు అనమాట. అది ఆడవాళ్ళలోనైనా సరే మగవాళ్ళైనా సరే చక్కగా పద్ధతిగా గౌరవంగా ఎదుటి వాళ్ళతో చక్కగా అంటే అసలు ఇంత బాగా మాట్లాడుతున్నారు అనేటట్లుగా వీళ్ళు అట్లా ఉంటాయి అన్నమాట మాటలు. చాలా పద్ధతి గల మనుషులుగా ఈ కుంభరాశి వాళ్ళను మనం చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి జీవితంలో కూడా టార్గెట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మేము సంపాదించాలి, నలుగురిలో మేము కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి రావాలి, నలుగురిలో వచ్చేటప్పటికి ఒక గొప్ప పొజిషన్లో ఉండాలని చెప్పేసి వీళ్ళకి టార్గెట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి తగ్గట్లుగా వీళ్ళు కష్టం అనేది కూడా పడతా ఉంటారు. ఇక వీళ్ళకి వచ్చేటప్పటికి 3వ తారీఖు ఎలా ఉంది అని అంటే మంగళవారం. 3వ తారీఖు వచ్చేటప్పటికి మంగళవారం ఏంటంటే మీరు ఎక్కువగా బిజీగా ఉంటారు. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఏంటంటే కొంచెం ఒక పరధ్యానంతో ఒక రకమైనటువంటి ఆలోచనలతో ఏంటి వాళ్ళ పనులేంటి అసలు అది ఇది అని చెప్పేసి కొంచెం టెన్షన్గా కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట. ఏంటో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సరిపోతాయి అని చెప్పేసి కొంచెం నిరాశ అనేది ఉంటుంది. కానీ తర్వాత మళ్ళీ మనసును వెంటనే మార్చుకొని మీరు పనుల్లో చేయాలనుకున్నటువంటి పనుల్లో చక్కగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఇక మీరేంటంటే ఆ మనసులో ఉన్నటువంటి కొంచెం అలాంటివి పోవాలి అని అంటే మీరు మంగళవారం కాబట్టి మీకు ఆంజనేయ స్వామి గుడి ఎక్కడన్నా దగ్గరలో ఉంటే చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి స్వామివారిని దర్శనం చేసుకొని కాసేపు అక్కడ కూర్చొని ఉంటే అంటే స్వామివారి మంత్రాన్ని జపించుకుంటే కాసేపు అక్కడ కూర్చొని ఉంటే స్వామివారికి మనసులో అంటే మాకు ఇలాంటివన్నీ ధైర్యాన్ని ఇవ్వు స్వామి, మేము ధైర్యం ఎక్కడ కోల్పోకుండా చూడు, మాకు శక్తినివ్వు, మేము అనుకున్న స్థాయికి చక్కగా చేరేటట్లుగా చూడు, మా కుటుంబాన్ని మేము బాగా చూసుకునేటట్లు చూడు, మాకెక్కడా కూడా అంటే అదే అంటారు చూడండి, ఎన్ని లక్ష్ములు పోయినా కూడా ధైర్యలక్ష్మి పోకూడదంట. మనకి అదే అష్టలక్ష్ములు ఎంతమంది ఉన్నా కూడా ఇదివరకు మనకు కథలో చెప్పేవాళ్ళు అక్కడ ఆ వ్యక్తి ధైర్యలక్ష్మిని మాత్రం పోకూడదు అంటే కోల్పోకూడదు అని చెప్పేసి కోరుకున్నాడంట. అట్లా ఆ ధైర్యలక్ష్మి అనేది ఉంటే మనకేంటంటే సర్వం మన దగ్గర ఉంటాయి. అట్లా వీళ్ళు ధైర్యాన్ని కోల్పోకూడదు అని చెప్పేసి మీరు చక్కగా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే మీ మనసులో ఉన్నటువంటి చిన్న చిన్న భయాలు, టెన్షన్స్ ఇలాంటివి కూడా పూర్తిగా పోయి మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. భయం ఏంటంటే మనిషిని 100 అడుగులు వెనక్కి లాగేస్తూ ఉంటుంది. కాబట్టి మీ బాధలు ఏదన్నా ఉన్నా చేసినా కూడా ఆ స్వామికి దండం పెట్టుకొని మీరు ఇట్లా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీకు కుదిరినప్పుడు రేపు మంగళవారం అనే కాకపోయినా ఈసారి వచ్చే వారం వెళ్ళండి. అట్లా మీకు కుదిరినప్పుడే చేసుకోండి. దానికి పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. అలాగే శనిదేవుని అనుగ్రహం కోసం కూడా మీరు వచ్చేటప్పటికి శనివారం పూట ఏదన్నా నల్ల నువ్వులు ఎవరికన్నా దానం చేయటం కానీ, మనకి ఆవుకి ఏదన్నా అరటి పళ్ళు కానీ ఇట్లాంటివి కొంచెం బెల్లము ఇలాంటివి ఏదన్నా పెడతాం వల్ల చాలా వరకు కూడా మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పోయి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక 4వ తారీఖు వచ్చేటప్పటికి ఏంటంటే బుధవారం. మీరేంటంటే బాగా బిజీగా ఉంటారు. ఆ రోజు ఉదయం కానించి మధ్యాహ్నం దాకా కూడా బాగా బిజీగా ఉంటారనమాట. అంటే ఇక కుదిరితే ఏదన్నా దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. అంటే అది ఫ్యామిలీతో అవ్వచ్చు, ఎట్లాగైనా కానీ కొంచెం దూర ప్రయాణం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరేంటంటే శనిదేవుని అనుగ్రహం కోసము శనివారం పూట ఏం చేస్తారంటే కాస్త నల్ల నువ్వులు దానం చేయటము,
లేదా నల్ల మినుములు అని ఉంటాయి, అవి దానం చేయడం ఎంత, ఒక పావు కేజీయో లేకపోతే ఒక అర కేజీ అట్లా ఎవరికన్నా బయట ఏదన్నా పిల్లలు పేదవాళ్ళు పిల్లలు కానీ ముసలి వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కాస్త దానం చేయటం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఆగ్రహం తగ్గి అనుగ్రహం కలగటానికి మీకు మంచిగా అవకాశం అనేది ఉంటుంది. అంటే సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గించుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే నలుపు అంటే శనిదేవునికి ఇష్టం కాబట్టి ఆ నల్ల రంగులో ఉన్నటువంటివి కాస్త దానం చేయటం వల్ల చాలా వరకు కూడా జాతకంలో ఉన్నటువంటి సమస్యలను దోషాలను దరిద్రాలను పోగొట్టుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే కాస్త ఆవుకు కూడా అరటి పండు తినిపించడం ఇలాంటివి కూడా చేసుకుంటే మీకు మంచిగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే 4వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుంది అని అంటే బుధవారం రోజున మీరు బాగా బిజీగా ఉంటారు. ఉదయం దగ్గర నుంచి కూడా సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు కూడా బాగా బిజీగా ఉంటారు. అట్లాగే మీరేంటంటే ఉదయం లేచిన వెంటనే కొంచెం మీ మైండ్ కొంచెం అప్సెట్గా ఉంటుంది అనమాట. అంటే ఈ పనులేంటి ఒత్తిడి ఏంటి అని చెప్పేసి కొంచెం మనసులో కొంచెం ఒక గిలిలాగా ఉంటుంది అనమాట. కానీ తర్వాత నార్మల్ అయిపోయి మీరు చేసేటటువంటి పనిలో మీరు మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతారు. అంటే మీకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. బుధవారం రోజున మీకు ఏదన్నా ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బు రావాలంటే ఆ డబ్బు మీకు అందటం కానీ, అంటే ఏదన్నా బిజినెస్ చేయాలని చెప్పేసి కాస్త ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని బంధువుల రూపంలో కానీ ఎవరినైనా డబ్బులు అడిగి ఉంటారు మీరు గతంలో ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం. అట్లా దానికోసం వచ్చేటప్పటికి వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి కాస్తో కూస్తో హెల్ప్ చేయడానికి, అంటే పూర్తిగా కాదు కొంతవరకు హెల్ప్ చేయడానికి వాళ్ళు మీకు ఉంటారనమాట. కాస్తో కూస్తో మీకు సహాయం అనేది అందిద్ది. ఆ డబ్బు ద్వారాగా మీరు బిజినెస్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ఒక ఆలోచన అంటే అనుభవంతో ఆలోచించుకొని మీరు ముందుకు అడుగు వేస్తే మంచిది. మీరు చేసేటటువంటి వ్యాపారం అది బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మీకు లోతు ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా సరే 1కి 10 సార్లు ఆలోచించుకొని మంచి చెడు మెలకువలు తెలుసుకొని చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నష్టాలు అనేవి పెద్దగా జరగవు. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఏంటంటే ఎంత జాగ్రత్తగా ఉండే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి కింద పైన పడతా ఉంటారు. అట్లాంటివి చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా జరుగుతాయి కానీ దాదాపుగా మీకు 90% ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇక డబ్బు వచ్చేటప్పటికి మీరు కొంచెం ఖర్చు చేస్తారు. ఖర్చు చేసినా కూడా మళ్ళీ ఆ డబ్బుని ఎట్లా సంపాదించుకోవాలనేది మీకు బాగా తెలుసు. కాబట్టి ₹1 ఖర్చు చేసినా 10 రూపాయలు దానికి తగ్గట్లుగా సంపాదించుకునేటటువంటి టాలెంట్ ఈ కుంభరాశి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కష్టం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. లేకుండా మాత్రం ఏమీ ఉండవు. అంత ఈజీగా ఏమీ రావు వీళ్ళకి ఏదైనా సరే వీళ్ళ లైఫ్లో. 5వ తారీఖు వచ్చేటప్పటికి గురువారం మీకు ఎలా ఉంది అని అంటే గురువారం వచ్చేటప్పటికి మీరు ఏదైనా దైవ దర్శనం చేసుకునేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. అంటే గురువారం వచ్చేటప్పటికి మీకు ఇష్టదైవం చాలా మందికి కూడా సాయిబాబా అంటే చాలా ఇష్టంగా ఉంటారు. అట్లా మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే సాయిబాబా గుడికి వెళ్ళండి. ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇంట్లోనే కాస్త సాయిబాబాకి ఇంట్లోని పూజ చేసుకొని మనసులో దండం పెట్టుకుంటే మనకి ఆ గురు అనుగ్రహం అనేది ఉంటే చాలా వరకు కూడా మన జీవితంలో సమస్యలు అనేవి నెట్టేయొచ్చు అనమాట. అందుకే ఎప్పుడు కూడా మన జాతకంలో కానీ మన మీద కానీ గురువు అనుగ్రహం బాగా ఉండాలి. ఆ గురువు అనుగ్రహం అనేది మనకి సాయిబాబాని ఎక్కువగా మనం నమ్ముకొని పూజ చేసుకోవటం వల్ల బాగా ఉంటుంది. సాయిబాబా ఆశీర్వాదం వల్ల చాలా వరకు కూడా సమస్యలను నెట్టేయవచ్చు. అలాగే కొంచెం బంధువులని అందరినీ కూడా కలుసుకొని సంతోషంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఫ్రెండ్స్తో కొంచెం సంతోషంగా కాలక్షేపంగా మాట్లాడుకొని కాస్త సంతోషపడతారు. ఆ స్ట్రెస్ అది తగ్గించుకుంటారు. కాస్త ఏదన్నా సరదాగా ఫ్యామిలీతో బయటికి వెళ్ళటం, పిల్లలతో ఎంజాయ్ చేయటము ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఈ విద్యార్థులకు కూడా చాలా బాగుంది. రాజకీయ నాయకులకు కూడా బాగుంది. ఇంకా వచ్చేటప్పటికి వీళ్ళకి ఏంటంటే కొంచెం చిన్న అంటే బిజీ అనేది ఉంటుంది. బిజీ అనేది అసలు లేకుండా ఏమీ ఉండదు. కానీ ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం, నలుగురిలో గౌరవము, కోర్టు కేసుల్లో ఏంటంటే వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తుల వల్ల కానీ ఆస్తుల కోసం కానీ కొన్ని ఏంటంటే రకరకాల ఇబ్బందులు అనేవి ఉంటాయి. అవి వీరికి అనుకూలంగా వస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఎవరికి అన్యాయం చేయని మనుషులు కాబట్టి వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఆరోగ్యం విషయంలో మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే కొంచెం చిన్న తలనొప్పులు కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, మెడ నొప్పులని, కాళ్ళు నొప్పులని ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకుంటే చాలా వరకు కూడా మీకు సమస్య ఏంటంటే మొదట్లోనే తుంచేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే టైంకి తినటము, టైంకి నిద్రపోవటం, ఈ 2 చేస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఇక 6వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రవారం మీకు ఎలా ఉంది అని అంటే శుక్రవారం కాబట్టి మీకు కుదిరితే ఖచ్చితంగా
ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఇంట్లో లక్ష్మీదేవికి కొంచెం దీపం వెలిగించండి, అంటే పూజ చేసుకోండి ఇంట్లో. అట్లా చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మీ మీద దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇళ్ళ పక్కన వాళ్ళు కానీ, ఎదురు వాళ్ళు కానీ, బంధువుల తరపున కానీ ఏంటంటే ఎక్కువగా మీ మీద పడి పైకి ఎంత బాగున్నా కూడా కొంచెం ఏడుస్తూ ఉంటారనమాట. ఆ దిష్టి వల్ల మీకేంటంటే కొంచెం పనులు వెనక ముందు అవుతూ ఉంటున్నాయి. కాబట్టి ఆ దిష్టి పోగొట్టుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో పూజ చేసుకోవటం వల్ల ఏంటంటే నెగిటివిటీ చాలా వరకు కూడా నెట్టేయవచ్చు. ఆ సమస్యలను దగ్గరకు రాకుండా మొదట్లోనే నెట్టేయవచ్చు. కాబట్టి ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే డబ్బు పరంగా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవ్వరికీ కూడా డబ్బులు అనేది ఇవ్వద్దు. నమ్మి చేతిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని పోగొట్టుకుంటే మళ్ళీ అవి తిరిగి రావడానికి చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరికన్నా డబ్బు ఇచ్చేటటువంటి విషయంలో బయట వాళ్ళకి కొంచెం ఆలోచించండి. అలాగే మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీ ఇంట్లో భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకొని దానికి ఒక సొల్యూషన్ అనేది చూసుకోండి. అంతేగాని ఫ్రెండ్స్ని నమ్మి ప్రతిదీ మీరు చెప్పారంటే మాత్రం వాళ్ళ తరపు నుంచి మీకు గట్టిగా మోసం ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరిని ఫ్రెండ్స్ని కానీ ఎవరితోనైనా మాట్లాడండి, కానీ పర్సనల్ విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోవద్దు. ఇట్లా ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇక మిగిలిందంతా కూడా బాగానే ఉంటుంది. విద్యార్థుల పరంగా కూడా బాగుంది. చదువుకునే పిల్లలు మంచిగా చదువులో రాణించేటటువంటి అవకాశం అనేది ఉంది. రాజకీయ నాయకులకు కూడా బాగుంది. ఇంకా కొంతమంది ఏంటంటే మీరు చేసేటటువంటి ఉద్యోగాలు, అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వాటి కోసము, లేకపోతే మామూలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఉద్యోగ పరంగా కూడా మంచిగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం అనేది వచ్చింది. కొంతమందికి వివాహాలు లేట్ అవటము, సంతానం లేట్ అవటము ఇట్లాంటివి కూడా ఉన్నాయి. వీళ్ళకి ఖచ్చితంగా నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, వీళ్ళకి వివాహం అనేది అయ్యింది, సంతానం అనేది కలుగుతారు. మీరు భయపడి చేతులారా సమస్యను పెంచుకోవద్దు. భయపడటం వల్ల ఏంటంటే సమస్య పెరిగిద్ది కానీ సమస్యకి దారి అనేది దొరకదు. కాబట్టి అందరూ భయపెట్టి వెళ్తారు. కాబట్టి వాళ్ళ మాటలను పట్టించుకోకుండా మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్షలాగా అండగా తోడుగా నీడగా ఉంటుంది. మీకు ఏదన్నా మనసు బాగోకపోతే ఇంట్లో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే మీకు బాగుంటుంది. అలాగే మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి ఉంచుకోండి. అలాగే ఉప్పు కళ్ళతో కూడా దిష్టి తీసేసుకోండి. చాలా వరకు కూడా సమస్య అనేది మీ దగ్గరకు రాకుండా ఉంటుంది. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి, 4 రోజులు ఎలా ఉండబోతుంది అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. లైక్ ఇవ్వండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.